గురుగారు, ఇక కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వీరేమైనా పరిహారాలు పాటిస్తే మంచిదంటారా? కన్యా రాశి వారికి 50% అనుకూలంగా ఉందమ్మా. చాలా మంచి జరుగుతుంది. 50% ఉంటే చాలు, సత్ఫలితాలు సిద్ధిస్తాయి. 2026వ సంవత్సరం విజయవంతంగా సాగుతుంది. ఎందుకు? షష్ఠ స్థానంలో రాహు ఉంటే విజయం. శత్రువులపై విజయం సాధిస్తారు. శత్రువులు అంటే బయట ప్రపంచంలో మన కళ్ళ ముందు కనపడే వాళ్లే కాదండి, మన లోపల ఉన్నటువంటి 6 ఉన్నారు, అరిషడ్ వర్గాలు. వారిని కూడా మనం జయించాలి, లేకపోతే మనకు మనశ్శాంతి ఉండదు. మన మీద మనకు నమ్మకం కలగాలంటే రాహుగ్రహం సహకరించాలి. షష్ఠోపజయగతుడైనటువంటి రాహువు పరిపూర్ణమైన విజయాన్ని ప్రసాదిస్తున్నారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో సానుకూల ఫలితాలుంటాయి. అలాగే కోర్టు సంబంధమైనటువంటి విషయాలు, రుణ సంబంధమైన విషయాల నుండి విముక్తి లభిస్తుంది. పట్టుదలతో చేసే పనుల్లో గుర్తింపుని సాధిస్తారు. ప్రతిభతో పెద్దలను మెప్పించి ఉత్తమ ఫలితాలను సొంతం చేసుకుంటారు. గృహ నిర్మాణాది విషయాల్లో కలిసొస్తుంది. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. ధర్మబద్ధంగా ప్రయత్నాలు కొనసాగాలి. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. విదేశీ యోగాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రయత్నం బాగా చేయాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చక్కగా రాణిస్తారు. పోటీ పరీక్షలలో విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. శని 7వ స్థానంలో సంచరిస్తూ కంటక శని ప్రభావాన్ని ప్రసాదిస్తున్నందువల్ల వ్యాపార విస్తరణకు అవకాశం ఉన్నప్పటికీ కూడా కొద్దిగా జాగరూకతతో సకాలంలో బాధ్యతలని పూర్తి చేయాలి. భాగస్వామితో గొడవలకు తావివ్వకూడదు. వైవాహిక జీవితంలో సర్దుకుపోయే తత్వం చాలా అవసరం. లేకపోతే గృహ సంబంధమైన అశాంతిని శని ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు లాభస్థానంలో దేవగురువైన బృహస్పతి కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉండటం ఈ సంవత్సరానికే అత్యంత గుర్తింపునిచ్చేటటువంటి అంశం. ఇంకా చెప్పాలి అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి దీన్ని పుష్కర మహా ఉచ్చ యోగము అని కూడా వ్యవహరిస్తూ ఉంటాము. ఈ సమయంలో అద్భుతమైన ధనలాభం, పదోన్నతులు, పెద్దల పరిచయాలు కలుగుతాయి. అక్టోబర్ తర్వాత దేవగురువైన బృహస్పతి 12వ రాశిలో ఉంటారు కాబట్టి శుభకార్యాల వల్ల ధనం ఖర్చు అవుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉండటం కోసమే ప్రయత్నాలు చేయండి. ఉద్యోగంలో బదిలీలు కోరుకునే వారికి అనుకూలమైన సమయం. ద్వాదశ కేతువు మానసిక చైతన్యాన్ని తగ్గించే అవకాశం ఉన్నది కాబట్టి ఎప్పుడు ఉత్సాహంగా ఉండండి. ఒంటరిగా ఉండద్దు. ఏ ఆలోచన చేస్తున్నా, ఏ మాట మాట్లాడాలన్నా 1కి 2 సార్లు మన చుట్టూ ఉన్నటువంటి ఆత్మీయులతో సంప్రదించడం వల్ల కలిసి వస్తుంది. ఆధ్యాత్మికంగా కొంత సమయాన్ని గడపండి. దైవ దర్శనాలు అధికంగా చేయటం వల్ల ప్రశాంతత లభిస్తుంది. అలాగే దేవి ఆరాధన అంటే అమ్మవారికి పూజలు చేయటం, పార్వతి అమ్మవారు కావచ్చు, లక్ష్మీ అమ్మవారు కావచ్చు, సరస్వతి అమ్మవారు, లలిత, ఎవరికైనా సరే దేవి ఆరాధన మంచిది. మహాగణపతిని ధ్యానించండి. శివ పూజ చేయటం వల్ల కన్యా రాశి వారికి అత్యంత ఇష్టప్రదంగా, శుభప్రదంగా ఫలితాలు సిద్ధిస్తాయి.